మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని పోలీసుల తనిఖీల్లో నకిలీ పత్తి విత్తనాలు భారీగా పట్టుబడ్డాయి. పోలీసులు వ్యవసాయాధికారుల సమన్వయంతో అక్రమ రవాణాను అడ్డుకుని దాదాపు 101 కిలోల నిషేధిత నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 4 నిందితులు పరారీలో ఉన్నారు. ఏపీలోని గుంటూరు నుంచి తక్కువ ధరకి నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి భీమారం ప్రాంతాల్లోని స్థానిక రైతులకు ఎక్కువ ధరకు విక్రయించేందుకు వీళ్లు ప్రయత్నించినట్లు గుర్తించారు. రైతులు మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వ గుర్తింపు పొందిన విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయాలని, గ్రామాల్లో ఎవరైనా ప్రభుత్వ నిషేధిత నకిలీ విత్తనాలు అమ్మినా రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అలాగే కొనుగోలు చేసినప్పుడు ఖచ్చితంగా రసీదులు తీసుకోవాలని జైపూర్ ఏసీపీ స్పష్టం చేశారు. నకిలీ విత్తనాలు ఉన్నట్టుగా చావలి వెంకటేశ్వర ఇంట్లో ఉన్నట్టుగా సమాచారం మీద అగ్రికల్చర్ ఆఫీసర్స్ సుధాకర్, తర్వాత రాజేందర్, తన సిబ్బంది మల్లయ్య, తర్వాత మిగతా సిబ్బందిని ఈ వెంకటేశ్వర్ ఇంటిని సెర్చ్ చేయగా అందులో 1 క్వింటాల్ 1 కేజీ గ్లైఫోసేట్ హెచ్టీ కాటన్ BT3 దొరికింది. ఇదంతా కూడా ప్రభుత్వం నిషేధించబడిన జాబితాలో విత్తనాలు. ఇప్పటివరకు ఎలాంటి పర్మిషన్స్ BT3 లేదు. ఈ విత్తనాన్ని పరిశీలించగా ఇవన్నీ కూడా హెచ్టీ కాటన్ చేసి అగ్రికల్చర్ ఆఫీసర్ ఇచ్చిన దరఖాస్తుపై కేసు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసుకుని వీళ్ళిద్దరిని వెంకటేశ్వర్లు, తర్వాత వెంకటేశ్వర్ చెప్పిన ప్రకారంగా కొంతమంది రైతులు వీళ్ళ దగ్గర ఆర్డర్స్ ఇచ్చి పెట్టడం జరిగింది. అందులో దుర్గం రాములు కూడా కొంత దీనిలో ఉంది. వీళ్ళు వాతావరణం జరుపుకొని చుట్టుపక్కల రైతులకు ఈ వెంకటేశ్వర్లు అమ్ముతున్నారు. ఇందులో భాగంగా కొంతమంది రైతుల మీద కూడా కేసు చేయడం జరిగింది. నకిలీ విత్తనాలు ఉన్నట్టుగా చావలి వెంకటేశ్వర ఇంట్లో ఉన్నట్టుగా సమాచారం మీద అగ్రికల్చర్ ఆఫీసర్స్ సుధాకర్, తర్వాత రాజేందర్, తన సిబ్బంది మల్లయ్య, తర్వాత మిగతా సిబ్బందిని ఈ వెంకటేశ్వర్ ఇంటిని సెర్చ్ చేయగా అందులో 1 క్వింటాల్ 1 కేజీ గ్లైఫోసేట్ హెచ్టీ కాటన్ BT3 దొరికింది. ఇదంతా కూడా ప్రభుత్వం నిషేధించబడిన జాబితాలో విత్తనాలు. ఇప్పటివరకు ఎలాంటి పర్మిషన్స్ BT3 లేదు. ఈ విత్తనాన్ని పరిశీలించగా ఇవన్నీ కూడా హెచ్టీ కాటన్ చేసి అగ్రికల్చర్ ఆఫీసర్ ఇచ్చిన దరఖాస్తుపై కేసు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసుకుని వీళ్ళిద్దరిని వెంకటేశ్వర్లు, తర్వాత వెంకటేశ్వర్ చెప్పిన ప్రకారంగా కొంతమంది రైతులు వీళ్ళ దగ్గర ఆర్డర్స్ ఇచ్చి పెట్టడం జరిగింది. అందులో దుర్గం రాములు కూడా కొంత దీనిలో ఉంది. వీళ్ళు వాతావరణం జరుపుకొని చుట్టుపక్కల రైతులకు ఈ వెంకటేశ్వర్లు అమ్ముతున్నారు. ఇందులో భాగంగా కొంతమంది రైతుల మీద కూడా కేసు